నమస్తే. ఈరోజు ఒక చిన్న శ్లోకం. దీపారాధన అంటే ఉదయం సాయంత్రం చేస్తుంటారు కదా దీపారాధన. అలా దీపం వెలిగించేసి ఒక నమస్కారం పెట్టేసి వచ్చేస్తుంటారు అన్నమాట. లేదంటే ఇంకా మొబైల్లోనో లేకపోతే టీవీలోనో పెట్టేస్తుంటారు అన్నమాట. తలారో సాయంత్రమో అలా. అది కూడా పెట్టరు అనమాట. కొంతమంది ఊరికలా పెట్టేసినామా జస్ట్ వచ్చేసినామా అయిపోయింది. మన కోరికలన్నీ దేవుడికి చెప్పేసి వచ్చేయడం అనమాట కదా. అంతే కదా మనం చేస్తూ ఉండేది. ఓకే, ఒక చిన్న శ్లోకం. అంటే దీపం వెలిగిస్తాం కదా, అంటే చీకటిని పోయి వెలుతురుని వస్తుంది కదా ఆ అమ్మవారి కోసం. అంటే మనకు వెలుగునిస్తూ ఉంటారు కదా, కాబట్టి ఒక చిన్న శ్లోకం. ఓకే, మీకు సింపుల్గానే చెప్తున్నాను. ఇది తెలిసిన వాళ్ళు అయితే ఓకే, ఇది తెలియని వాళ్ళ కోసం నేను చెప్పిస్తున్నాను. ఓకేనా. ఓం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. చూసారా, అంటే శుభం అంటే మంచి జరగాల అని, ఇంకా ఆరోగ్యం బాగుండాలా, సంపద కావాలని, ఇంకా శత్రువు అంటే శత్రువు నాశనం కోరుకోకూడదు. శత్రువు యొక్క బుద్ధి అంటే ఆలోచన మారాలన్నమాట. ఎవరైనా ఉంటారు కదా మనకి ఏదైనా చేయాలి అంటే వాళ్ళ యొక్క ఆలోచన మారి మనతో స్నేహభావంగా ఉండాలన్నమాట. అంతే కదా, అందరూ కలిసిమెలిసే ఉండాలి కదా స్నేహభావంగా. ఎవరు కానీ శత్రువుగా పుట్టుకతోనే మనం ఏమైనా శత్రువు ఒకరికొకరు కాదు కదా, అందరూ స్నేహభావంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ చిన్న శ్లోకం ద్వారా చూడండి ఎంత మంచి అంటే మంచి జరగాలని, ఆరోగ్యం బాగుండాలా, సంపద ఉండాలని కదా. ఇలా శత్రువు కూడా అతని యొక్క ఆలోచన కూడా మంచిగా ఉండాలా, అంటే అతని యొక్క శత్రువు యొక్క అతని కూడా బాగుండాలనే కోరుకుంటామమ్మా. అంటే అతను చెడు ఆలోచనలు పెట్టుకుంటే అతని హెల్త్ కూడా పాడవుతుంది కదా శత్రువు కూడా. అలా కాకుండా అతని ఆలోచన మారిందనుకొని అతను కూడా ఆరోగ్యవంతుడు అవుతారనమాట. చూసారా, ఈ ఒక చిన్న శ్లోకం ద్వారా ఎంత గొప్ప ఇది ఉంది కదా. కాబట్టి ఉదయం సాయంత్రం ఎలాగో మీరు దీపారాధన చేస్తారు కదా, ఈ ఒక చిన్న శ్లోకం నేర్చుకోండి, చెప్పండి. ఓకేనా.